హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు హెల్తీ ఫుడ్. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇంట్లోనే సులభంగా ఓట్స్ చాక్లెట్ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా మిక్సీ జార్‌లో 1½ కప్పు వరకు ఓట్స్‌ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్‌ని ఇప్పుడు ఒక బౌల్‌లోకి యాడ్ చేద్దాం. ఏ కప్పుతో అయితే ఓట్స్‌ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేద్దాం. అలానే 2 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్, 3/4 స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్‌ని అంతా కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ పౌడర్‌కి బదులు వెనిల్లా ఎసెన్స్ కానీ, లేకపోతే వేరే ఏ ఫ్రూట్ ఎసెన్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి 1 కప్ వరకు కర్డ్‌ని యాడ్ చేస్తున్నాను. అదే కప్పుతో 1 కప్ వరకు పటిక బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. అలానే 3/4 కప్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా గ్రైండ్ చేసి ఓట్స్ గోధుమ పిండి ఉన్న బౌల్‌లోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు విస్కర్‌తో అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని కలుపుకుంటున్నాను. ఇవన్నీ మిక్స్ అయ్యాక 1 కప్ పాలు కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. స్పాచులాతో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మన కేక్ బ్యాటర్‌ని మిక్స్ చేస్తున్నాను. ఈ కేక్ బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద డేషా పెట్టుకుందాం. డేషాలో ఒక స్టాండ్‌ని పెట్టి పైన మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అలా వదిలేద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో నేను కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత బటర్ పేపర్‌ని యాడ్ చేస్తున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్‌ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని 4-5 టైమ్స్ ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ అనేవి బయటికి వచ్చేస్తాయి. చూడండి ఎయిర్ బబుల్స్ అనేవి ఎలా వస్తున్నాయో. ఇప్పుడు మూత తీసేసి మనం ఈ కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని ఇందిట్లో ప్లేస్ చేద్దాం. పైన మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టేసి ఒక 1 అవర్ కదిలించకుండా ఉందాం. 50 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఇక్కడ నేను టూత్ పిక్‌తో గుచ్చి చూస్తున్నాను ఉడికిందో లేదో. ఇంకా కొంచెం ఉడకాలి అనిపిచ్చి పైన మళ్ళీ మూత పెట్టేశాను. టోటల్ 1 అవర్ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు పైన మూతని తీసేస్తున్నాను. ఒక టూత్ పిక్‌ని తీసి మళ్ళీ ఆ కేక్ మీద గుచ్చుతున్నానండి ఉడికిందా లేదా అని. ఉడికిపోయిందండి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి రెసిపీ అండి. డైట్‌లో ఉన్నా కూడా స్వీట్ తినాలనిపిస్తే ఈ హెల్తీ ఓట్స్ చాక్లేట్ కేక్‌ని ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు కేక్‌ని డీమోల్డ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు కేక్ ఉన్న గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టి దాన్ని రివర్స్‌లో తిప్పి ట్యాప్ చేయండి. తర్వాత పైనుంచి గిన్నెని తీసేయండి. నెక్స్ట్ బటర్ పేపర్‌ని కూడా రిమూవ్ చేయండి. అంతే అండి. ఎంతో సింపుల్. ఓవెన్ లేకుండా, మైదా వాడకుండా, ఎగ్ లేకుండా చేసిన ఈ హెల్తీ ఓట్స్ చాక్లేట్ కేక్‌ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయకుండా ఉండకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హెల్తీ ఫుడ్ ఛానల్.